చిత్తూరు జిల్లా పూతలపట్టు అటవీ ప్రాంత సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. సోమవారం ఈ ఘటనలో రైతులు సాగు చేసిన కొబ్బరి, బొప్పాయి, అరటి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ ఘటనతో పూతలపట్టు ప్రాంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం కలకోవ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 1996, 2006 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. కలకోవ గ్రామ తొలి 10th బ్యాచ్ అయిన 2006 బ్యాచ్ 100% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించారు. పూర్వ ఉపాధ్యాయులందరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు తమ గురువులను ఘనంగా సన్మానించి తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ అనుభవాలు గుర్తుకు చేసుకున్నారు. నృత్యాలు, పాటలతో సందడి నెలకొనగా గురువులు పాఠశాలలోకి అడుగుపెట్టగానే విద్యార్థులు పూలు చల్లి స్వాగతం పలికారు. చివరలో ఉపాధ్యాయులకు పాదాభివందనాలు చేస్తూ విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని గంగవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో శనివారం యోగేష్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆదివారం ఆందోళనకు దిగారు. పలమనేరు ఆసుపత్రి నుంచి మృతదేహంతో కాలేజీ వరకు పాదయాత్ర నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పి ఆపై చనిపోయాడని చెప్పడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పలమనేరు పట్టణంలో ఆదివారం ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ నుండి క్లాక్ టవర్ వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టౌన్ టవర్ క్లాక్ వద్ద మానవహారం ఏర్పడి పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. ఈ ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పలమనేరులో విషాదం చోటు చేసుకుంది. గంగవరానికి చెందిన ఇంటర్ విద్యార్థి యోగేష్ ఆత్మహత్యకు పాల్పడగా మృతిపై అనుమానాలున్నాయని ఆదివారం ఆందోళన చేపట్టారు. మృతదేహంతో కళాశాల వద్ద ధర్నాకు దిగారు. దీంతో డీఎస్పీ ప్రభాకర్ రంగంలోకి దిగి వారితో చర్చలు జరిపారు. యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించారు. కళాశాల యాజమాన్యం సరిగా స్పందించకపోవడం వల్లే తాము నిరసన చేపట్టాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు. సోమవారం భరణి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అధ్యక్షుడు జక్కు రవీందర్ ఆధ్వర్యంలో వేద పండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, అర్చకులు నేరేళ్ల వంశకృష్ణ ప్రదీప్ కుమార్ మరియు అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్, రాజగోపాల్ పురుష సూక్తం, శ్రీ లక్ష్మీ సూక్తం, మన్య సూక్తంతో యమధర్మరాజుకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయుష హోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విశాఖపట్నం పెందుర్తిలోని శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ నేతలు కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో స్థానిక పెద్దలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. మరోవైపు విజయనగరం క్రికెట్ స్టేడియంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కలిసి 15వ రోజు మొక్కను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో ఈ కార్యక్రమం జరిగింది. విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెరిట్ క్రికెట్ క్రీడాకారులకు స్కాలర్షిప్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. 40 ఏళ్లుగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న అశోక్ గజపతిరాజు కృషిని ఎంపీ కొనియాడారు. జిల్లాలోని వివిధ స్థాయిల నుంచి 18 మంది క్రీడాకారులకు స్కాలర్షిప్లు అందజేశారు. వీఏడీసీ అభివృద్ధికి తన ఎంపీ ల్యాండ్స్ నిధులు కేటాయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం విజీ క్రికెట్ స్టేడియంలో అశోక్ గజపతిరాజుతో కలిసి మొక్కలు నాటారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ను ఢిల్లీ ఎయిమ్స్ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహారాణిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేజీహెచ్ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఆసుపత్రిని ఢిల్లీ ఎయిమ్స్కు ధీటుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రకటన విశాఖ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి వద్ద కారు అదుపు తప్పి కంటైనర్ను ఢీకొట్టడంతో 5గురు దుర్మరణం చెందారు. మృతుల్లో 2 పురుషులు, 2 మహిళలు, ఓ 9 ఏళ్ల బాలుడున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో మృతదేహాలు చిత్రమయ్యాయి. గాయపడిన వారి ఆర్తనాదాలతో ఘటనా స్థలం బీతావాహనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లాలోని దేవరుప్ల మండలంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ధరణి సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతులు భూ రికార్డులు సరిచేసుకోవచ్చునని, విస్తీర్ణ మార్పులు స్థానికంగానే పరిష్కరించబడతాయని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో అమలవుతున్న ఈ చట్టం మే మొదటి వారం నుండి అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు. భూధాన్ నెంబర్ ద్వారా భూ వివాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాంపట్నంలో జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పిస్తూ నిజాంపట్నం ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు జరిగిన ఈ ర్యాలీకి టీడీపీ నాయకులు హరినాథ్, బాబు బొమ్మిడి రామకృష్ణ, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మద్దతు తెలిపారు. పెద్ద బజార్ నుండి ప్రారంభమైన ర్యాలీ జెండా చెట్టు మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. మృతుల ఆత్మశాంతి కోసం నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో శాంతియుత ప్రదర్శన చేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడం, పనులు నిలిచిపోవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నుపాడడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.